Hello students, welcome to GNV Competitive Coaching. AP TET Mathematics lo previous year question solve cheddam. The ratio of two sides of parallelogram is 4:3. If the perimeter is 56 centimeters, then length of the two sides are. ఒక సమాంతర చతుర్భుజానికి భుజాల నిష్పత్తి 4:3 రెట్లు ఉందంటమ్మా. అంటే 4x 3x తీసుకోవాలి. మరియు సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలత 56 సెంటీమీటర్లు. అంటే 2 × L + B = 56 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఇక్కడ L = 4x తీసుకోవాలా, B = 3x తీసుకోవాలా. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి L వాల్యూ B వాల్యూ అనేది వస్తుంది. X ఫైండ్ అవుట్ చేస్తాము, LB ఫైండ్ అవుట్ చేస్తాము. అలా కాకుండా ఆప్షన్స్ ప్రకారం చూద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడమ్మా, 4:3 రేషియోలో ఉండాలి మనకి ఆప్షన్స్ అనేవి. అలా 4:3 రేషియోలో ఉందా? ఇప్పుడు 16:12 4:3 రేషియోలో ఉంది. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. 18:10 ఎంత అవుతుంది? 9:5 రేషియోలో ఉంది కాబట్టి కాదు, ఇది రేషియో కావడం లేదు. 15:13 ఉంది. ఇక్కడ ఇది 7:6 అయింది. ఇది 4:3 రేషియోలో లేదు. సో కాబట్టి 4:3 రేషియోలో ఉన్నది ఒకే ఒక ఆప్షన్ 16:12. కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.